అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానంగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో విశాఖలో ఎన్డీఏ కూటమి సభ్యులు నాయకులు అంతా ఈ కేక్ కట్ చేసి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబ్రేషన్స్ అయితే తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు ఎన్డీఏ నేతలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ముందుగా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఏ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ప్రతి ఒక్కరు కూడా, అంటే పార్టీ కార్యకర్తలు అని కాకుండా సామాన్యులు కూడా ఈసారి ఎన్నికల్లో మేము చూసింది ఏంటంటే, సామాన్యులు కూడా ఈరోజు మాతో వచ్చి ఎన్నికల్లో మాతో పాటు కలిసి ప్రచారం చేయడం జరిగింది. అంటే ఎంతటి ఇబ్బంది పడి ఉంటే ఈ రోజున సామాన్య ప్రజలు బయటకు వచ్చి మాతో కలిసి ప్రచారం చేసే పరిస్థితి ఇలా ఉంది. అయితే మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిసి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి 164 సీట్లతో వైసీపీని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అధర్పాతాలకు తొక్కి అసలు ఆనవాళ్ళు కూడా లేని విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీని చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మోడీ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా ఈ సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. చెప్పండి, ఏం చెప్తారు మీరు? భారతదేశం చరిత్రలో మూడోసారి ప్రధానిగా కావడం అనేది ఒక్క మోడీ గారికే సాధ్యమైంది. ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తున్నది. భారతదేశానికి మోడీ గారు ఈ 10 ఏళ్ల పాలనలో అత్యధిక గుర్తింపు తెచ్చారు. భారతదేశం అంటే ఒక సూపర్ ఇండియాగా గుర్తింపు తెచ్చిన మోడీ గారికి ముందుగా అభినందనలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఇక్కడున్న బీజేపీ, జనసేన నాయకులు అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మూడోసారి ప్రధాని అవుతున్న భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన రోలు పాటించడం, చంద్రబాబు నాయుడికి అరుదైన గౌరవం కేంద్రంలో దక్కడం, తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి కావడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం అభివృద్ధి చెంది, మనకున్న అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఏదైనా సరే ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారని ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు తెలియజేస్తూ, భారతదేశంలో మోడీ గారు అని అంటే ఒక విశ్వగురు. ఈ విశ్వగురు ప్రపంచానికే భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహానాయకుడు. ఆయన్ని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా మనం చూడటం మనకు ఎంతో ఆనందం. ఇది వేదభూమి, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. ఈ భూమిలో మనందరం కూడా జన్మించడమే మహా అదృష్టం. కనుక ఇక మనం డెవలప్మెంట్ ఆర్థికంగా కానీ, లేకపోతే సంక్షేమ విషయంలో కానీ, లేదా డెవలప్మెంట్స్ విషయంలో కానీ మంచి కృష్ణార్జునుల మోడీ గారు, మన నాయుడు గారు ఇద్దరూ కలిశారు. కనుక ఈ రాష్ట్రం అధోగతి పాలన చేసినటువంటి మిగిలిపోయినటువంటి ఆ పాలనని, రాక్షస పాలన అంతమొందించినటువంటి మహిళలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం, ఈ ఉత్సవం జరిపించుకోవడానికి మీరందరూ సహకరించినందుకు విలేకరులు కానీ, మీరు కానీ, పత్రికా విలేకరులు కానీ, మీరందరికీ మరొక మారు మేము ధన్యవాదాలు చేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటాం. చెప్పండి దామగారు, ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. మోడీ గారు అంటే చరిత్రలోనే ఇలాంటి ప్రధానమంత్రి కూడా చరిత్రలోనే ఏ ప్రధానమంత్రి చేయలేని పనులు కానీ, పథకాలు కానీ, ఏమైనా ప్రజలకి ఎలాగైతే మనకి పథకాలు అందుతాయి అనేది ప్రకారంగానే మోడీ గారు పనిచేశారు. మొత్తం ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్లో లేకుండా 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా ప్రజలకి ఏం చేయాలి అనేది ఆయన ఆలోచన పెట్టి, ఆయన మంచిదనవే ఈ రోజుకి ప్రధానమంత్రి మూడోసారి చేయడం జరిగింది. అలాగే అదే భాగంగానే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కూటమి, చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి, మోడీ గారు కానీ, ఈ 3 పార్టీలు కలడం వల్ల అంటే ఎంత ఐకమత్యంగా మేము ఎలక్షన్లో పనిచేసామంటే చాలా కష్టపడి పనిచేసామండి. మూడు పార్టీల కార్యకర్తలు కూడా అదే ఏదైతే పనిచేసామో మాకు ఇప్పుడు అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు మేము పనిచేసింది ఏంటంటే, ప్రజలకి ఏ విషయాలైనా సరే ఎలాగ అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు ప్రజలకి ఏ పథకాలు అందుతున్నాయో లేదా ఆ కార్యక్రమం కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నెక్స్ట్ నుంచి మేము ఏదైతే మనం ఈ వార్డులో ప్రతి వార్డులో కానీ, జిల్లాలో కానీ ప్రజలకి ఏ ప్రకారంగా ఎలాగైతే బాగుంటుంది అనేది మేము ఆ నిర్ణయాలు తీసుకొని ప్రతి పథకం కూడా, ప్రతి పని కూడా ప్రజలకి ఎలాగైతే అవుతుందనేది మేము ఆ భాగంగా పనిచేసి పెడతాం. చెప్పండి, మూడోసారి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఏం చెప్తారు మీరు?
నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన దృష్టితో, దూరదృష్టితో భారతదేశ భవిష్యత్తు కోసం పనిచేసిన వ్యక్తి ఆయన భారతదేశాన్ని అహోరతులకు కృషి చేసి ఆ భారతదేశానికి ఒక ఉన్నతమైన దేశంగా ప్రపంచం పటంలో చూపించాలని ఒక ధ్యేయంతో పనిచేసినాడు. అందువల్ల ఈరోజు భారతదేశ ప్రజలు 243 సీట్లు ఇచ్చారు ఆయనకి. ఆయన ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు. ఐఎన్డిఏలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందో కేవలం 99కే పరిమితి అయ్యింది. దీన్ని బట్టి మనం ప్రజాదరణ ఎలాగుందనేసి మనం చూడవచ్చు. అయితే కొద్దిపాటి తగ్గిన సీట్లు విదేశీయుల కుట్ర, రాజకీయ కుట్ర చాలా జరిగింది. దాన్ని మేము విశ్లేషిస్తాం. కానీ మేము మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్నది రాబోయే తరాలకి కూడా ఒక దృఢమైన నాయకత్వం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు వికసిత భారత సంకల్పం ఉన్నది. 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో కలిసి తీసుకుంటున్నారు. ఇది మన దేశ మరియు రాష్ట్ర ప్రజలు మేము కూటమంతా వారితో కలిసి నడుస్తాం. ప్రతి ప్రజా సమస్యలతో మేము కలిసి పనిచేస్తాం. మనతో పాటు మహిళా నేతలు ఉన్నారు. మహిళా నేతలు అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. ఏమండి, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆయన చేసిన పథకాలన్నిటి విషయంలో కూడా నా ముందు చెప్పిన పెద్దలలాగా చాలా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన చేసే డెవలప్మెంట్ అంతా కూడా చాలా వివరించి చాలా ఇదిగా చెప్పుకొని వచ్చామండి. చాలా అనకూడదు కానీ ఆయన చేసే డెవలప్మెంట్ గురించి చాలా సంతోషిస్తున్నాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చాలా సంతోషంగా ఉందండి. మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాము. ఇలానే మంచి బాగా ముందుకు వెళ్తూ అందరినీ నడిపించాలని ఆశిస్తున్నాను. ఇది ప్రధానంగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి ఈ సభ్యులైతే అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళంతా కేక్ కట్ చేసి తినిపించుకొని వీళ్ళు పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీళ్ళంతా సెలబ్రేషన్స్ అయితే చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. నేడు ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.